అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అనేక మంది పెట్టుబడిదారులు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో ఎక్కడైనా సరే ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటారు. గుజరాత్‌కి సంబంధించి అదానీ వాళ్ళు ఈ మధ్య ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి టీవీఎస్ వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెడతారు. అక్కడే పరిశ్రమలు నెలకొల్పుతారు. ఎప్పుడైనా సరే ఇలాంటి పెట్టుబడిదారుల పేరు మీద రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారా? కాకపోతే మన తులసి చందు గారికి మాత్రము పెట్టుబడిదారుల పేరు మీద రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా కలగనేసద్ది. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పూట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుంది అని చెప్పి కలగనేసింది. ఆ కలలోనే విశాఖపట్నంకి వచ్చేసింది. కార్మికులతో మాట్లాడేసింది, ప్రభుత్వంతో మాట్లాడేసింది, ప్రతిపక్షాలతో మాట్లాడేసింది, తెల్లారిపోయేసి వీడియో చేసేసింది. యువత రెచ్చిపోవాలి, నేను కాకపోతే ఇంకెవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటటువంటి స్లోగన్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యమం చేయండి, ఒక్కరోజైనా చేయండి, ఒక గంట అయినా చేయండి, రాష్ట్రాన్ని తగలబెట్టండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అక్క, నువ్వు నాకంటే వయసులో చిన్నదానివి కావచ్చు, కాకపోతే నువ్వు విద్యావంతురాలివి, పెద్ద జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతున్నావు కాబట్టి నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈరోజు ఎవరో నీ వీడియోల కింద నలుగురు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని నేరుగా వెళ్ళి సిపి సత్యనారాయణ గారికి కంప్లైంట్ ఇచ్చినావు. అంతవరకు బాగానే ఉంది, అది నీ హక్కు. ఒక రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి అతిపెద్ద అలిగేషన్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి, ఆ రాష్ట్ర మంత్రి దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి, లేదా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కనీసం వార్డు నెంబర్ దగ్గరికైనా వెళ్ళి మాట్లాడాలి అన్నటువంటి విచక్షణ మీకు లేదా? మీరు చదువుకున్న చదువులో ఎక్కడ మీకు నేర్పించలేదా? అంటే మీరు కళ్ళగనేస్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారని. ఆ కళను తీసుకొచ్చి జనం మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు, జనాల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తున్నామని? 2021లో కేంద్ర ప్రభుత్వం దాన్ని 100% ప్రైవేటు పరం చేస్తున్నట్టుగా జీవో తీసుకొచ్చింది. ఆనాడు అధికారంలో ఉండింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాకు తెలిసినంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయనీయకుండా, అంటే ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు కొంత స్తబ్దుగా ఉన్నాడనేదే మా సమాచారం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రాకుండా నువ్వు చాలా కంఫర్ట్గా ఆనాడు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి 4 ఉక్కు కర్మాగారాలని ప్రైవేటు పరం చేయదలుచుకున్నారు. 3టిని మళ్ళీ గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. విశాఖపట్నం దాన్ని మాత్రము అస్తిత్వంలో పెట్టారు అని నువ్వు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెప్పారు అసలు ప్రైవేటు పరం చేస్తున్నామని? మీకేమన్నా ముఖ్యమంత్రి గారు చెప్పారా? కేంద్ర మంత్రి చెప్పాడా? హోంశాఖ మంత్రి చెప్పారా? ఎవరు చెప్పారు? చెప్పకపోయినా సరే ఈరోజు మీరు బాహాటంగా వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు బాధ్యత లేదా సమాజం పట్ల? మీరు మాట్లాడితే మాట్లాడారు, ప్రజల్ని, యువతని ఎందుకు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు? ఈరోజు కష్టపడి పనిచేయాల్సినటువంటి శ్రామికుల్ని, కార్మికుల్ని ఈరోజు మీరు మానసిక వేదనకి గురి చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేస్తేమో అన్న అనుమానంతో, అంటే నీలాంటి సోకాల్ట్ మేధావులు ఆ పరిశ్రమ మీద అనవసరమైనటువంటి అలిగేషన్స్ లేపుతూ ఉంటే అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు ఎలా పనిచేస్తారండి? వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీయటం కదా. మీకేదో హిడెన్ అజెండా ఉండొచ్చు. విశాఖపట్నానికి ఒక 4 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చే అవకాశం ఉంది, విశాఖపట్నం దేశంలోనే మొదటి 5 స్థానాల్లో నిలబడవచ్చు, అది మీరు సహించలేకపోవచ్చు. సో ఆ ఆక్రోశంతో ఈరోజు అక్కడ ఉండేటటువంటి కార్మికులను రెచ్చగొట్టాలి, యువతను రెచ్చగొట్టాలి అనేది మీ హిడెన్ అజెండా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక గుండె లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారక్క? ఇక్కడ ప్రభుత్వం పదే చెప్పింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేంద్ర మంత్రులు చెప్పారు, ప్రధానమంత్రి చెప్పాడు, హోంమంత్రి చెప్పాడు. ఇంకా ఎవరు చెప్తే మీరు నమ్ముతారక్క? మీ నమ్మకం కోసం, మిమ్మల్ని నమ్మించడం కోసం ఈరోజు ప్రభుత్వం పదే పొద్దుకు 10 సార్లు అయితే చెప్పలేదు కదా.
మీరు అడగాలి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తామని రూమర్స్ వస్తున్నాయి, దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని మీరు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానాన్ని మీరు ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. అక్క, నేను నిన్ను వైఎస్ఆర్ దత్తపుత్రిక అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఆరోపణ నేను ఎందుకు చేస్తున్నానంటే, మీరు చాలా కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రాకుండా 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దీనికి సంబంధించి జీవో రిలీజ్ అయితే ఇది ఒకటే కాదు 4 అని తెప్పించే ప్రయత్నం చాలా క్లియర్గా చేశారు. కానీ మీరు డిస్ప్లేలో పెట్టినటువంటి జీవోలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే ఉంది. కాకపోతే మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను, చాలా చరిత్ర మాట్లాడారు కాబట్టి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి మైనింగ్ లీజులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇప్పించలేదక్క? గాలి జనార్దన్ రెడ్డి గారికి ఎందుకు ఇప్పించాడు? అక్కడ ఉండేటటువంటి మైనింగ్ మొత్తాన్ని కూడా, ఐరన్ ఓర్ను మొత్తాన్ని కూడా చైనాకి ఎగుమతి చేసుకునే విధంగా, అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసుకునే విధంగా ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం సహకరించిన దాన్ని మీరు ప్రశ్నించరా? మీకు ఆ బాధ్యత లేదా? ఇదంతా చూస్తుంటే మీరు నిజంగా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక దత్తపుత్రికగా ఈరోజు రోల్ ప్లే చేస్తున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో సాగవక్క. ఇలాంటి అబద్ధాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఈనాడు నమ్మే పరిస్థితిలో లేరు. దయచేసి అర్థం చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఎప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటు పరం కాదు. $1 ట్రిలియన్ పెట్టుబడి తెచ్చేదానికి ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది. ఒకవేళ నేను మీకే ఒక సవాల్ విసురుతున్నాను, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటు పరం చేస్తే కొనుక్కునేదానికి మీ దగ్గర ఎవరైనా ఒక మంచి పార్టీ ఉంటే తీసుకురండి. నిజంగా చెప్పాలంటే ఇది మీకు సవాలే. తీసుకురండి. ఎవరన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తే కొనేదానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? దాని లోటుబాట్లు మీకు తెలుసా? దాదాపుగా 20,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఆస్తి కొన్నంత మాత్రాన కాదు, అప్పులు కూడా భరించాలి, ఆ జీవోలో ఉంది. ఆ 20,000 కోట్ల రూపాయల అప్పులు భరించే శక్తి ప్రైవేటు వ్యక్తులకు లేదు కాబట్టి దాని మీద ఎవరు దృష్టి సారించరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి ఆ స్థలాన్ని రాజధాని కింద వాడుకుందామని చెప్పి చాలాసార్లు విశ్వ ప్రయత్నం చేసినా అది జరగలేదు. ఆ విషయాన్ని కూడా మీ వీడియోలో చెప్పలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అనకపోయినా ఆ రోజు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మీడియా ముందుకు వచ్చి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ వాటిని ఎక్కడా మీరు చాలా కన్వీనియన్స్గా పక్కదారి పట్టించేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది బుడి అడుగులేస్తుందక్క. మీలాంటి తప్పుదారి పట్టించేవాళ్ళు, ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించేవాళ్ళు, యువతని తప్పుద మార్గంలో నడిపించేవాళ్ళు మా రాష్ట్రానికి అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి పిచ్చి వీడియోలు చేసే బదులు ఇంట్లో కూర్చొని ఏదైనా వంటలకు సంబంధించిన వీడియోస్ లేకపోతే ట్రావెల్ వీడియోస్ చేసుకుంటే 10 వ్యూస్ వస్తాయి, ₹10 డబ్బులు కూడా వస్తాయి. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ట్రోల్స్కి గురవడం, ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది భావ్యం కాదక్క. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.